ఈటల రాజేందర్ గారికి ఉన్న హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఉన్న సంబంధం ఈ రోజుదా 25 సంవత్సరాల క్రితం నుండి ఒక తల్లి బిడ్డల సంబంధం. కన్న తల్లికి కొడుకులకు బిడ్డలకు ఎటువంటి సంబంధం ఉంటుందో అటువంటి సంబంధం మనకు ఉన్నది. మరి తల్లిని బిడ్డను వేరు చేస్తారా మీరు? అది మీతోటయ్యే పనేనా? నేను ఒకటే కోరుతా ఉన్నా భగవంతుని, నేను పెద్దగా భగవంతుని విశ్వసించా, కానీ ఇప్పుడు మాత్రం నేను భగవంతుని నిజంగా మనసారా కోరుకుంటా ఉన్నా. 2028 అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చేంత వరకు ఎవరైతే సొంత పార్టీ వాళ్ళు కావచ్చు, బయటి పార్టీ వాళ్ళు కావచ్చు, ఈటెలపై కుట్రలు చేశారో వారందరినీ కూడా క్షేమంగా చల్లగా ఉంచమని నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే 2028లో ఆయన మళ్ళీ హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలుస్తారు. ఆయన ప్రమాణ స్వీకారాన్ని వాళ్ళు చూడాలి. ఆయన ప్రమాణ స్వీకారాన్ని చూసేంత వరకు కూడా వాళ్ళందరినీ క్షేమంగా ఉంచమని నేను భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా.